రియాక్ట్ అయ్యేది. దానికి దారం కూడా కట్టుందని తెలుసు. ఇది నాది కాదు. నువ్వు కావాలంటే చూడు, ఇది అచ్చం నీ మొహంలాగే ఉంది. నాలాగా ఉందా? నీకంటే చాలా బాగుంది. నాకు ఇది వద్దు, నాకు నా బొమ్మ కావాలి. ఆపు, సైలెంట్ గా ఉంటావా? లేని బొమ్మను అడిగితే ఎక్కడి నుంచి తీసుకురావాలి? నా బొమ్మ ఇక్కడే ఉండాలి. రాత్రి నా బొమ్మతోనే పడుకున్నా. ఎవరో దొంగతనం చేశారు. ఏయ్ పిల్లి మొహం పని మనిషి, నువ్వే కదా ఆ బొమ్మ దొంగతనం చేసింది? నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది నువ్వే దొంగతనం చేసావని. ఏయ్ దొంగ, చెప్పు, నా బొమ్మ నాకివ్వు. నా బొమ్మ నాకివ్వు. నా బొమ్మ నాకివ్వు. శిశిరా ఆగు, పెద్దవాళ్ళతో అలా మర్యాద లేకుండా మాట్లాడకూడదు. నువ్వలా ప్రవర్తించకూడదు. సరే, నేను నిన్ను బయట షాప్ కి తీసుకెళ్తాను. నీకు ఏ బొమ్మ కావాలన్నా కొనిస్తాను. నాకు ఆ బొమ్మే కావాలి. నాకు అదే కావాలి. నిన్ను బయటికి తీసుకెళ్లి వేరే షాప్ లో బొమ్మ చూపిస్తాను, ఆ బొమ్మ కొనుక్కో. ఆ పిచ్చి బొమ్మను ఎవరైనా బయటికి తీసుకెళ్లి పడేసి ఉంటారు. అర్థం చేసుకో శిశిరా, ఆ దేవుడు మనసు పడ్డా ఆ బొమ్మ మళ్ళీ ఈ ఇంటికి రాదు. అరే ఊరుకో, నా మాట విను. ఇదే నా బొమ్మ. ఇదిగో, ఇది నా బొమ్మ. చూసావా? దేవుడు మనసు పడ్డ ఇంటికి బొమ్మ రాదన్నావుగా, ఎలా వచ్చింది చూడు. హాయ్, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇదే నా బొమ్మ. ఐ లవ్ యూ మై డియర్. ఈ బొమ్మని ముట్టుకుంటే ఒక ఫీల్ కలుగుతుంది. ఆ బొమ్మను ముట్టుకుంటే ఏం ఫీలింగ్ రాదు. ఏ పెళ్లి మొహందానా, నీ బొమ్మ నువ్వు తీసుకుని వెళ్ళిపో. తీసుకెళ్ళు. భవానీ, నా చిట్టి బొమ్మ నీకెక్కడ దొరికింది? ఎవరో దుర్మార్గులు, రాక్షసులు, పనికి మాలిన వాళ్ళు, దరిద్రులు నీ బొమ్మని దూరంగా విసిరేశారు. నేను ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు నాకు కనిపించింది. అది మనదే అని తీసుకొచ్చాను. ఆ దొంగల్ని పాము కాటేయాలి. తేల్లో జర్రులో కరవాలి. వాళ్ళ వేళ్ళు తలుపు మధ్యలో పడి నలిగిపోవాలి. మొహం కూడా చిట్లిపోవాలి. ఏయ్, నువ్వెక్కడికి వెళ్ళావు? నువ్వు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళకూడదు తెలుసా? భవానీ, పద, మన ముగ్గురు ఆడుకుందాం. రా పిన్ని. ఏంటది ఇది? ఆ బొమ్మలో వచ్చింది. నేనిచ్చిన బొమ్మ కాకుండా వేరే ఏదైనా బొమ్మను తగలబెట్టావా ఏంటి? లేదమ్మా, బూడిద కూడా పాతి పెట్టాను. మరి ఆ బొమ్మ ఎలా వచ్చింది? అది అదే అర్థం కావట్లేదమ్మా. భవానీ తెచ్చింది అసలు ఒరిజినల్ బొమ్మ లేక డూప్లికేట్ బొమ్మ చెక్ చేయాలి. ఏమో, అదేం చేస్తావో చెయ్యి. పద.
ఏంటది? ఏమో పదండి చూద్దాం. పద రా. ఆగండి, అటుపక్క నుంచి రండి. ఏంటది? ఏంటిది? దీన్ని ఎవ్వరు దాటినా కంట్రోల్ చేయడానికి వీలు కానంత కోపం వస్తుంది. ఏదో ఒక కారణంతో గొడవ చేసి గోల గోల చేస్తారు. గొడవ జరిగిన తరువాత సంబంధాలన్నీ నాశనం చేసుకుంటారు. ఇప్పుడు శివగామి దీన్ని దాటితే అర్జున్ గాడితో గొడవ జరిగి విషయం డివోర్స్ వరకు వెళ్తుంది. అబ్బా, మరీనిది నోటి మాట అవుతుందా? అది మాయలు మాయలు అని అంటున్నావు, ఆకాశాన్ని దించేస్తాను అని అంటున్నావు, పర్వతాలని కదిలించేస్తాను అంటున్నావు, ఏదేదో చెప్తావు, చివరికి ఏమీ చెయ్యవు. దుస్పటాకు. నీ మాటని నమ్ముకొని మేమేదేదో ఆశపడతాం, ఆ తర్వాత అది నెరవేరక మా సంతా నిరాశ అవుతుంది. ఇదే కదా జరుగుతుంది. అంటే నా మీద నీకు నమ్మకం లేదంటావా? నీకేదైనా శక్తి ఉంటే కదా నమ్మకం వచ్చేది. నువ్వు చెప్పేది ఏమీ జరగనప్పుడు ఎవరికి నమ్మకం వస్తుంది చెప్పు? ఆ బొమ్మ విషయంలో అదే జరిగింది. ఆ బొమ్మేమో వెనక్కొచ్చేసింది. నువ్వు చేసిందేముంది ఇంకా మరి? నమ్మకం లేదా మల్లిక? దీన్ని అటు దాటవా? అయ్యో వదిలేడయ్యా, అమ్మగారి మీద నాకు కోపం వస్తుంది. ఏం కాదే, దాటు. దాటాలా? దాటు. ఏం కాదు, నేనే చెప్తున్నాను కదా. ఆ, 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 ఆ. అమ్మో, ఆగు, చెప్పులు అక్కడ విప్పి దాటు. ఆ, ఆ, నువ్వు కూడా చెప్పులు అక్కడ వదిలే. దాటు.